జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం. పేదల జీవితాలు మారతాయన్న చంద్రబాబు, పవన్. అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానిక? చంద్రబాబుపై జగన్ ఫైర్. ఢిల్లీకి బయలుదేరిన రేవంత్, ఏఐసీసీ పెద్దలను కలవనున్న సీఎం. రైతులను రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పై హరీష్ రావు ఆగ్రహం. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేవాలయ భూములపై ప్రభుత్వం విచారణ జరిపించాలన్న నాని. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. సిట్ కస్టడీకి మిథున్ రెడ్డి. ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకే పనిచేస్తాం. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల కామెంట్స్. బీఆర్ఎస్ అంటే అప్పులు, కాంగ్రెస్ అంటే అభివృద్ధి. మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం కరెక్ట్ కాదు. మనమంతా ఒకటే కుటుంబం అన్న మైనంపల్లి. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక యత్నం. రేవంత్ స్పందించకపోవడంపై వినోద్ ఫైర్. ధాన్యం టెండర్లలో వేల కోట్లు దోచుకున్నారు. రేవంత్ ఉత్తములపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఫేక్ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే. సిరిసిల్ల కలెక్టర్పై సర్కార్ మెమో. ప్రజాపాలన ప్రోగ్రాంకు ఆలస్యంగా రావడంపై సీరియస్. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందన్న రాహుల్. ఆరోపణలు అర్ధరహితమన్న ఈసీ. హైదరాబాద్లో దంచి కొట్టిన వాన. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. విశాఖలో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం. విమానం రెక్కలో ఇరుక్కున్న పక్షి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్. నీరజ్ చోప్రాకు షాక్. బతుకమ్మ, దసరాలకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు సర్వీసులు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు. రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ. తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్షిప్స్ కు అంగీకారం. బీజేపీకి ఈసీ కీలుబొమ్మ. ప్రధాని మోడీపై షర్మిల ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. నిండు కుండల్లా ప్రాజెక్టులు. శశికళకు బిగుస్తోన్న ఉచ్చు. చెన్నై, హైదరాబాద్లో ఈడీ తనిఖీలు. బాలీవుడ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ. స్టైలిష్ లుక్ లో సందడి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత. లాభాల హ్యాట్రిక్ కొట్టిన స్టాక్ మార్కెట్స్.